విశ్వవిఖ్యాతం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గొప్పతనాన్ని తెలిపి తెలుగువారి యొక్క నటనా కౌశలాన్ని బయటకు చూపించినటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన స్వర విన్యాసం, ఆయన చేసే స్వర విన్యాసం కావచ్చు, లేదా హావభావాలతో ఆయన చేసే నట విన్యాసం కావచ్చు, ఇవి రెండు కూడా అద్భుతమైనవి. స్వర విన్యాసము, నట విన్యాసము, ఇవి రెండు కూడా చాలా అద్భుతమైనవి రామారావు గారి యొక్క జీవితంలో. అది ఆయనకి మాత్రమే అనితర సాధ్యం అని చెప్పని ప్రజలు అందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఒక బృహన్నర పాత్ర వేయడానికి ఎవరు ఇష్టపడరు, కానీ బృహన్నరగా, అలాగే అర్జునుడిగా, అలాగే దుర్యోధనుడిగా, రావణ బ్రహ్మగా, శ్రీకృష్ణుడిగా ఇలా వేషాలు వేసి ఆ పాత్రలో ఆయన నిలిచిపోయాడు. నాకు ఆ మధ్య ఆచార్య రంగా గారు, స్వాతంత్ర సమరయోధుడు, కీర్తిశేషుడు పెద్ద ఆయన నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటుండేవాడిని. ఆయన జీవిత విశేషాలు చెప్తూ ఒకరోజు మాట్లాడుతూ, ఈ రామారావు ఆయన చాలా పెద్దవాడు వయసులో, మామూలుగా జనంలోకి ఎంత వెళ్ళిపోయాడంటే, ఎలక్షన్ వచ్చింది మొన్న, మా దగ్గర పనిచేసే సేవకుడికి నేను ఎలక్షన్ వస్తుంది తప్పనిసరిగా పోయి ఓటు వేయాలని చెప్పాను. అలాగనే అన్నాడు. పోయేటప్పుడు చెప్పాను, నువ్వు వెళ్ళి, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు, నువ్వు వెళ్ళి చేతి మీ గుర్తు మీద ఓటు వేయరా అని చెప్పాను. సరే స్వామి అని వెళ్ళాడు, ఓటు వేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏందో కొద్దిగా అట్ట నక్కి నడుస్తున్నాడు. ఏమయ్యా ఓటు వేసావంటే వేసాను సార్ అన్నాడు. మరి ఎక్కడ ఓటు వేసావు? అక్కడే కదంటే, అక్కడే వేద్దాం అనుకొని పోయానయ్యా. ఆడకి పోయి చూస్తూ ఉంటే ఆ సైకిల్ కనపడి, ఆ సైకిల్ చక్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కనపడ్డాడు. రే దీని మీద ఏమన్నాడు, దాని మీద వేసానయ్యా. అంటే శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనం చూడలే, శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు అనే భావం ప్రజల్లో, సామాన్య జనంలో, పామర జనంలో అందరిలో కూడా బాగా వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆయన చూపించిన నటనా కౌశలం. మనం ఇవాళ ఆయన వజ్రోత్సవాల గురించి మాట్లాడుకుంటున్నాం, మిగతా విషయాల గురించి నేను ఎక్కువగా ప్రస్తావించను. ఆ సినిమా యాక్టర్ ఆయన గొప్పతనాన్ని ఎలాంటి నటన చేసి ఎంత జనాన్ని, ఆ ఎన్టీ ఓడు సినిమా చూడాలని నాటుండేవాడు ఊర్లో వాడు, ఎన్టీ ఓడు మామూలుగా మాట్లాడితే, ఆ ఎన్టీ ఓడు సినిమా చూడాలి రా, వా ఏం చేశాడు రా అని చెప్పి ఎడ్ల బండ్లు వేసుకొచ్చి సినిమాలు చూసి జనం వెళ్ళే పరిస్థితి ఆ రోజులో ఉండేది నా చిన్నప్పుడు అంతా కూడా. అలాంటి తన నటనతో ప్రజల్లో బాగా చొచ్చుకుపోయిన వ్యక్తి ఆయన. అనేక పౌరాణిక పాత్రల్లో ముఖ్యంగా ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. దాంట్లో ప్రవేశించినట్టుగా ఆయన ఒకవైపు సాత్వికమైన పాత్రలు నటిస్తూనే మరొక వైపు ధీర గంభీరమైన పాత్రలు కూడా పోషించాడు. యుక్త వయసులో ఉన్నట్టు భీష్మ, ఆయన చిన్న వయసులోనే భీష్ముడి పాత్ర వేశాడు. భీష్ముడు ఎలా ఉంటాడో మనం చూడాల. భీష్ముడు అంటే ఎన్టీ రామారావు గుర్తొచ్చే విధంగా ఆ భీష్మ పాత్రను నేటికి కూడా ప్రజలు మర్చిపోలేట అనుకుంటే, భీష్ముడు అంటే రామారావు గారు కనపడే పరిస్థితి వరకు తీసుకొచ్చాడు ఆయన. దాదాపు 5 దశాబ్దాల పాటు చిత్రరంగాన్ని ఆయన తన అసమాన నటన ప్రతిభా పాటవాలతో శాసించాడు. రియలీ డిక్టేటెడ్. దాంతోపాటు వ్యక్తిగతంగా తాను మెచ్చిన మహనీయుల పాత్రను అందంగా చెక్కి దాన్ని మన ముందుంచే ప్రయత్నం ఆయన చేశాడు. ఆ పాత్రల ద్వారా నటించి మెప్పించారు. శ్రీనాథ కవి సార్వభౌమ వంటి చలనచిత్రాలు ఎందుకు నిదర్శనం. శ్రీనాథుడి పేరుతో సినిమా చేయడం అంత సులభం కాదు, కానీ ఆ శ్రీనాథ సార్వభౌముడు ఆయనకి ఏ అయితే పాత్రలు నచ్చాయో, చరిత్రలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఏ పాత్రలు నటించాయో ఆ పాత్రలన్నింటిలో కూడా ఆయన నటించి ఆయన మనల్ని అందరూ కూడా మెప్పించే ప్రయత్నం కూడా చేశాడు. నాకు రామారావు గారి పట్ల అభిమానం కలగడానికి 3 కారణాలు. 1 ఆయన క్రమశిక్షణ, 2 పట్టుదల, 3 చిత్తశుద్ధి. ఈ 3టితో పాటు అన్నిటికన్నా తెలుగు భాషపై ఆయనకు ఉండే అభిమానము, ఆ తెలుగు భాషకు ఆయన ఇచ్చిన గౌరవము, తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాషలోనే మాట్లాడి అందరినీ మెప్పించి మన యొక్క భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంలో ఆయన చేసిన కృషి కూడా, అది నాకు ఒక రకమైన అభిమానాన్ని సంపాదించింది. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టుకున్నాడు. దానికి తెలుగుదేశం పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టారు. అది వినేటప్పుడు అందరికీ ఆశ్చర్యంగా ఉంది, తెలుగుదేశం ఏందయ్యా అని. నన్ను ఎవరు అడిగారు, మీరు తెలుగుదేశంలో చేరతారంటే, లేదు నేను భారతదేశంలో ఉంటానయ్యా అని చెప్పి నేను నవ్వుతూ మామూలుగా అది భారతదేశం, ఇది తెలుగుదేశం అని. కానీ ఆ తెలుగుదేశాన్ని పెట్టి కొన్ని నెలల్లోనే ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం, అప్పుడు అంతకుముందు నేను, జైపాల్ రెడ్డి గారు మేము అసెంబ్లీలో ఉన్నాం. కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం అవినీతిని, అసమర్థతను, అక్రమాలను వాటన్నిటిని బయట పెడుతూ ఉండేవాళ్ళం, ముందుగా ఉండేవాళ్ళం.
పత్రికలు కొంత ప్రచారం కూడా ఇచ్చేవి. ప్రత్యామ్నాయంగా ఎదిగామంటే ప్రత్యామ్నాయంగా మేము సరిపోతామని జనం అనుకోవాలి. మంచివాళ్ళు వీళ్ళ పార్టీలు మంచివి, కానీ వీళ్ళు గెలవలేరు అని. ఆ సందర్భంలో తక్కువ సమయంలో 9 నెలల్లో పార్టీ పెట్టి ప్రజలందరిని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటిగా రాష్ట్రంలో ఓడించిన ఘనత శ్రీ ఎన్టీ రామారావుకి దక్కింది. అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఆయన ఈ కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ ఒక చోట చేర్చి, అన్ని పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉండేవి, కానీ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచేది. ఎందుకంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు పోటీ చేసేవాళ్ళు. అన్ని పార్టీలను దగ్గర చేర్చి ఆయన నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి కాంగ్రెస్ యొక్క ఢిల్లీ పెత్తనాన్ని కూడా సవాలు చేసి అక్కడ ఆయన తన శక్తి సామర్థ్యాలతో, తన యొక్క ఓర్పుతో, నేర్పుతో, దక్షతతో మరి నేషనల్ ఫ్రంట్ని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నం చేశాడు.